శ్రీ శనిదేవుని టెంపుల్ మహారాష్ట్రలోని శనిసింగనాపూర్, ఇది అహ్మదానగర్ జిల్లాలో నెవాసా తాలూకాలో ఉన్న గ్రామం. ఇక్కడ ఏ ఇంటికి తలుపులు ఉండవు, తలుపులు ఫ్రేములు మాత్రమే ఉంటాయి. ఇంతవరకు ఇక్కడ ఎలాంటి దొంగతనం జరిగినట్లుగా దాఖలు లేవు. ఇక్కడ దొంగతనాలు చేస్తే శనిదేవుడు తప్పక శిక్షిస్తాడని నమ్మకంతో ఎవరు దొంగతనానికి పాల్పడరు, సాహసించరు. నల్లటి గంభీరమైన రాయి రూపంలో భూమి నుండి స్వయంగా వెలిశాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇది కలియుగ ప్రారంభం నుండి ఉంది. శ్రీ శనీశ్వర విద్యామందిర్ అనే ఉన్నత పాఠశాల కూడా ఉంది. కానీ పైకప్పు అవసరం లేదని శనిదేవునికి ఒక గొర్రెల కాపరి కలలో కనిపించి ఆలయం కట్టమని చెప్పాడు. శని త్రయోదశి నాడు శనీశ్వరునికి ఇష్టమైన రోజు కాబట్టి ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఎలాంటి హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరగలేదు. శని మందిరానికి 30,000 మంది నుండి 40,000 మంది వరకు దర్శనం చేస్తారు. అమావాస్య రోజు మాత్రం 3 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శనం చేస్తారు. శని విగ్రహాన్ని నీరు మరియు నూనెతో స్నానం చేయించి పువ్వులు అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఆలయం మాత్రం 24 గంటలు తెరిచే ఉంటుంది, ఎప్పుడూ బంద్ చేసి పెట్టరు. పైకప్పు ఉండదు. ఇదంతా ఇక్కడ యూకో బ్యాంక్ ఓపెన్ చేశారు, కానీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. 2011లో యూకో బ్యాంకుని మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ అనే గ్రామంలో తాళాలు లేని శాఖను ఓపెన్ చేసింది. దేశంలో ఇదే మొదటిది. బ్యాంకుకు తలుపులు లేవు, కానీ ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. లాకర్లు, వాటిలోని ముఖ్యమైన పత్రాలు భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.